2000 కోట్ల దుండిగల్ గౌడపల్లి మధ్య ఓఆర్ఆర్ వెంబడి 102 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ కు సిసిఎల్ఏ అనుమతించినటువంటి సీలింగ్ ల్యాండ్ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అంతా దాదాపు 102 ఎకరాల ల్యాండ్. ఇది గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ 2000 కోట్ల విలువైనటువంటి భూదంద. ఎవరంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అట. సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ఓరారు పొడవున 100 ఎకరాల సొంతం. దుండిగల్ గౌడపల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం. 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్ అట. 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్. అంటే ఆయనకున్న భూమి ఎంత ఉందా? 1 ఎకరం ఉందా? అందులో మొత్తం 100 ఎకరాలు అవే. అంటే ఎంత మొత్తం? 102. అంటే 2 ఎకరాలు ఆయనవి, 40 ఎకరాలేమో ప్రభుత్వ భూమి, 60 ఎకరాలేమో సీలింగ్ భూమి. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. గత ప్రభుత్వంలో మొదలు ఈ సర్కార్లో సహకారం 22A నుంచి తొలగించే రిజిస్ట్రేషన్లకు అనుమతి. సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్నటువంటి సిసిఎల్ఏ ఫెమాను ఉల్లంఘించిన ఖాతరు చేరే రెవెన్యూ 4 వారాల్లో రిజిస్ట్రేషన్లు. ఎమ్మెల్యే కుమార్డి కంపెనీ కోసం చట్టాలు గాలికి అంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఎవరి ఎమ్మెల్యే అనేది ఒక్కసారి లోతులోకి మనం పరిశీలిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంత దారుణంగా కబ్జా చేస్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి. చాలా దుర్మార్గం కదా. సో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన కొన్ని ఫైళ్లు ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు నయా జమానాలను స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ విషయంలో ఇదే జరిగింది. ఈ కంపెనీకి గత ప్రభుత్వం ఏకంగా 2000 కోట్ల విలువైన భూ వ్యవహారాన్ని దాదాపు సెటిల్ చేసింది. ఎంత వేగంగా అంటే 2023 మార్చిలో ఫైళ్లు కలిపితే నవంబర్ నాటికి కొలికి వచ్చేసింది. ఇందులో ప్రభుత్వం మారింది. ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని గ్రహించి ఆ వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్ చేయరాదని ఆదేశించింది. కానీ భారీగా నగదు చేతులు మారడంతో కొంతకాలంలోనే ఆ ఫైల్ మళ్ళీ కలిగింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు అనే పేరు తెలవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకటి. రెండోది, బీఆర్ఎస్ హయాంలో సరే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది. మరి బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన పనులను చెకచెక కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి అయింది అంటే ఏమనుకోవాలి? ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి ఎవరు అంటే చూడండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళ పనులే నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే అన్ని ఫలాల్లో అందుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది కదా. సో అంటే ఒక ఉన్నతాధికారి స్వయంగా ఈ కేసు తీసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్కు, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు వెళ్ళిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అనేక లొసుగులున్న ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 2.5 నెలల క్రితం రిజిస్ట్రేషన్ జరిగిపోయాయి. హైదరాబాద్ వ్యాప్తంగా విల్లాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్న ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు దుండిగల్ గౌడవల్లి మధ్య ఓఆర్ఆర్ పొడున విల్లాల నిర్మాణానికి మార్గం సుగమైంది. పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అంటూ చూస్తున్నాం. ఎప్పుడో 1977 నాటి ల్యాండ్ సీలింగ్ కేసును గత ప్రభుత్వం తలెత్తుకోవడమే అనుమాస్పదంగా ఉంటే దానిని ఈ ప్రభుత్వంలోనూ పరుగులు పెట్టిస్తూ సెటిల్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందులో విదేశీ మాదక ద్రవ్య నిర్వహణ చట్టంను ఉల్లంఘించి అంటే ఫెమా అంటే ఈడీ కేసు పెట్టాలి. ఫెమా అంటే ఏంది? ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంను ఉల్లంఘించి మరి ఈ భూమిని విదేశీయులకు రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత హైదరాబాద్లోని ఓ కీలక నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీకి ప్రస్తుత కంపెనీ డైరెక్టర్గా ఆయన లేరట, డెవలప్మెంట్కు ఇచ్చేశారు. ఇది రాజకీయాల్లో హాట్ టాపిక్గా అయింది. సీలింగ్ భూముల్లో ఉన్నప్పుడు ఆ భూమి విలువ వేరు. ఈ చిక్కులు వీడగా ఎకరం కనీసం 20 నుంచి 25 కోట్లు ఉంటుందట. ఈ భూమి విలువ మొత్తం 2000 కోట్ల పైనే ఉండే అవకాశం ఉందని అంచనా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 322 నుంచి 426 వరకు ఉన్న సుమారు 184 ఎకరాల భూముల వ్యవహారంలో ఫైళ్లు ఆగమేఘాల మీద పరుగులు తీశాయి. ఏంది? బీఆర్ఎస్ హయాంలో చివరి ఏడాది 2023 మార్చి 1న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మేడ్చల్ కలెక్టర్కు ఒక మెమో ఇచ్చారు. సీలింగ్ చట్టం కింద మూతపడిన కేసును సెక్షన్ 9 ప్రకారం తిరిగి తెరవాలని కోరారు. ఫైల్ ఓపెన్ చేసిన కలెక్టర్ 25 రోజుల్లోనే ఆర్డీఓ ద్వారా ఆర్డర్ ఏఓఎల్ఆర్ పాస్ చేశారట. ఈలోగా ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక 22Aలో ఉన్నటువంటి సదరు భూములను డినోటిఫై చేసి రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించారు. దాంతో ఆ భూముల్లోని 184 ఎకరాలను థామస్ మార్క్ సెక్వెరా, లిన్నెత్ సెక్వెరా మరి పేరిట రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేశారట. అంటే అమెరికన్స్ కూడా మ్యూటేషన్ చేశారట.
చేసిరంటే ఇది ఫెమా ఉల్లంఘన జరిగింది. సో ఈడీ ఎంటర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఫెమా చట్టం ఉల్లంఘన. ఫెమా చట్టం ప్రకారం విదేశీయులు దేశంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేయలేరు. కానీ దుండిగల్లో అమెరికా పౌరులకు వ్యవసాయ భూములపై హక్కులు కట్టబెట్టారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఆ ఫెమా ప్రకారం నోటిఫికేషన్తో కలిపి అన్వయిస్తే ఉల్లంఘన స్పష్టమవుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సీసీఎల్ఏ అధికారులు సుమోటోగా కేసు స్వీకరించి వారికి వెన్నుదన్నుగా నిలిచారు. వివాదాస్పదమైనటువంటి ఈ భూములను రిజిస్టర్ చేయొద్దని మేడ్చల్ కలెక్టర్ 2024 డిసెంబర్ 3న రిజిస్టర్ శాఖ ఐజీకి లేఖ రాశారు. సో ప్రభుత్వ రికార్డులో నమోదైంది. తర్వాత కొందరు ప్రభుత్వ పెద్దల జోక్యంతో మొత్తం 184 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేసేసి మొత్తానికి వాళ్ళకి కట్టబెట్టినట్టుగా కనబడతా ఉంది. సో సుమోటో అవసరం ఏంటో భూ సమస్యల మీద సీసీఎల్ఏ కార్యాలయం మెట్లు ఎక్కే ప్రజలు అధికారులు నెలల తరబడి తిప్పుకుంటారు. కానీ ఎమ్మెల్యే తనడి సంస్థ ప్రయోజనం కాపాడేందుకు మాత్రం ఏకంగా సుమోటగా కేసు స్వీకరించడం, రియల్టర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఇంత దుర్మార్గం ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఈ ప్రభుత్వంలో కూడా సీసీఎల్ఏ వాళ్ళకు అనుకూలంగా పనిచేసిందంటే ఎవరు ఏ అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు, ఏ మంత్రులు పనిచేస్తున్నారు వాళ్ళకి వెన్నుదన్నుగా? ఎంత దుర్మార్గం ఉందో ఒకసారి చూడండి. ఒకసారి రియల్టర్ చూపించే సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంటే అదే భూమికి రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయాలి. కానీ దుండిగల్ భూదందాలో అధికారులు రియల్టర్ కోరుకున్న దానికంటే ఎక్కువ మేలు చేశారట. ఫస్ట్ దీనిలో బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యే అని ఏం లాభం? అనాల్సింది అధికారులు కదా. కకృతి పడి ప్రభుత్వ భూమిని కూడా అప్పరంగా రాసిచ్చేశారు. ఇంత దుర్మార్గం ఉంటుందా? దీన్ని ఏం చేస్తారు? మళ్ళీ తీసుకుపోయి కోర్టులకు వేసి ఆపుతారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు వచ్చారు, దీన్ని తాత్సారం మళ్ళీ వేరే ప్రభుత్వాలు కాంప్రమైజ్ చేసుకొని బయటపడతారు. ఇదే జరుగుతుంది తప్ప ఏది లేదు. ఇలా ఘోరమా? ఇంత ఘోరమా? 40 ఎకరాలు సీలింగ్ భూమి, 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్ భూమి, ఈ 100 ఎకరాలు, ఇంక 100 కాకుండా ఇంకొక 80 ఎకరాలు ఉన్నాయట. మొత్తం 180 ఎకరాలు అంటే దాదాపు 4,000 కోట్ల భారీ భూదందా జరిగింది. దీనికి అధికారులను చేయాలన్నా లేకపోతే నాయకులను చేయాలన్నా? ప్రభుత్వం ఎవరి చేతులు ఉంటే వాళ్ళది దందా అయిపోయింది. ఘోరం ఇదైతే.